అన్నా ఇది విన్నారా? పలానా వ్యక్తి తన భార్యతో వేయగలేక ఆత్మహత్య చేసుకున్నాడంట. ఉమ్, విన్నాను. తొందరపడ్డారేమో అనిపించింది నాకు. ఛా, తప్పుడు వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇంకా చావే పరిష్కారమా? దేనికి విడిపోయే అవకాశం కూడా ఉంది కదా. మరి పరిత్యాగ పత్రం ఇచ్చుట నాకు అసహ్యమైన కార్యం అని దేవుడు అన్నాడు కదా. అవిశ్వాసి అయిన భర్త విడనాడినా విడనాడవచ్చు. అట్టి వారిని బట్టి నిర్బంధం ఏమీ లేదని కూడా రాయబడి ఉంది. కానీ నీకు అర్థమయ్యేలాగా చెప్తాను. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఓ వ్యక్తి శరీరంలో ఓ భాగానికి క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. ఇమీడియట్లీ ఆ భాగాన్ని కోసి తీసేయడం అన్న పని లేదు. కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ద్వారా వైద్యం అందించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత వైద్యం చేసినా సరే ఆ అవయవం బాగట్లేదు. పైగా దానివల్ల ప్రాణానికే ప్రమాదం ఉంది అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకేం చేస్తాం? ప్రాణం పోగొట్టుకోవడం కంటే శరీరంలో ఒక భాగాన్ని పోగొట్టుకోవడం మంచిదే కదా. అలాగే ఏ రిలేషన్షిప్ని కూడా అంత ఈజీగా వదులుకోవద్దు. కట్టుకోవడానికి, నిలబెట్టుకోవడానికి, బాగు చేసుకోవడానికి, బ్రతుకు దిద్దుకోవడానికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఇది ససే మీరా, అవతలి వ్యక్తి మారరు, ఇది మన ప్రాణానికి, మన ఆత్మీయ జీవితానికి ముప్పు, ఇది అసాధ్యం అనిపించిన తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం కంటే విడిపోయి మరో జీవితాన్ని ప్రారంభించడం ఎంతో మేలు. ఎగ్జాక్ట్లీ, ఐ అగ్రీ విత్ యూ అన్నా.